నాగరికర్నూలు జిల్లాలో ఇలా ఉండబోతుంది. ఆయనతో పాటు ఇంకొంతమంది వస్తున్నారు. అమ్మా ఇప్పుడు ఒకటి విషయం, ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ఇంపాక్ట్ ఉంది కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఓకే. ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు అందరు చూపు ఎందుకుంది? ఈరోజు దేశంలో ఒక సక్రమమైనటువంటి పాలన, అవినీతి రహితమైనటువంటి పాలన, ఒక స్వచ్ఛమైనటువంటి పాలన, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవబెట్టబోతున్నటువంటి పరిపాలన నుంచి అందరూ ఆకర్షితులవుతున్నారు పార్టీపై. అవినీతి పాలనలో కంప్లీట్ గా కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలని ప్రతి ఒక్కరి బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు బాలరాజు గారు వస్తున్నారు, రేపు ఇంకొకరు వస్తారు. ప్రజల లోపల ఉండి ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాల్లో మేము ఉండాలి, రాజకీయాల్లో మేము ఇంకా ఎదగాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అది వాళ్ళు ఎట్లా చెప్తున్నారో వాళ్ళని అడగండి.